అలా కాసేపు ఉన్న తర్వాత ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి 4 విచిత్రమైన ఆకారాలు నా మీదకే వస్తున్నాయి. దీంతో మళ్ళీ గట్టిగా అరిచి డోర్ని కొట్టాను. బయట ఎవరైనా ఉంటే డోర్ తీసి నన్ను కాపాడతారేమో అని. హాస్పిటల్లో డాక్టర్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నాయుడు వాళ్ళమ్మ, డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉంది అని చెప్పి అడిగారు. దీంతో వాళ్ళు 24 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని చెప్పారు. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని ఓదారుస్తున్నారు. పక్కనే ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ఆ తల్లిదండ్రుల్ని ఓదారుస్తున్నారు. ఈలోపు కిరణ్ బెడ్ మీద పడుకుని పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉన్నాడు. ఏమైందో అక్కడ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఈలోపు గట్టిగా అరిచి డాక్టర్స్ని పిలిచారు మా ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో కళ్ళు తెరిచి చూశాను. అప్పుడే కిటికీలోంచి మా పక్కింట్లో వాళ్ళు నాకు కనిపించారు. వెంటనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ఏమైంది విజయ్, బాగానే ఉన్నావా